వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం సీతారామస్వామి వారి దేవస్థానం భూముల్లో ఇల్లు నిర్మించుకున్న బాధితులు శనివారం ఎమ్మెల్యేని కలిశారు. జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సీతారామస్వామి వారి దేవస్థానం భూముల్లో నివాసం ఉంటున్న బాధితులు శనివారం చింతలపూడి శాసనసభ్యులను ఆశ్రయించారు. జేసీబీ యంత్రాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు తొలగించడానికి దేవాదాయ శాఖ అధికారులు వచ్చారని, అలా తొలగిస్తే ప్రస్తుతం నివాసం ఉంటున్న అందరం రోడ్డుపై పడతామని, వాటిని తొలగించకుండా నిలుపుదల చేయాలని శాసనసభ్యులకు వినతి పత్రం అందజేసిన బాధితులు వెంటనే స్పందించిన చింతలపూడి శాసనసభ్యులు దేవాదాయ శాఖ అధికారులతో చర్చలు జరుపుతారని వారికి హామీ ఇచ్చారు. కుటుంబ ఇల్లు కూడా పూర్తిగా రెండమెంట్లు లేవు, రోడ్డు మార్జిన్లు ఉన్నాయి. రోడ్డు మార్జిన్లు చాలా భయప్రాంతం చేశాడు. వీళ్ళకి నోటీస్ పంపించారు, లీజు దానికి ఇచ్చారండి. ఆళ్ళు పడ్డారు. నేను సడన్గా వచ్చేసి ఒక 5 జేసీబీ వచ్చేసి వాళ్ళు ఇష్టం సరిగా చేసుకున్నారు. కంచులు గోడ పడబడుతుంది. రెండు విషయాలు చెప్పండి. ఇప్పుడు మీకు వినిపించిన తర్వాత మాకు ఈ లోపల ఎక్కడ ఉంటారు? అదే కదండి, కరెంట్ కాల్ చేసాం. టైం కావాలండి. అదే